నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు బాట 6కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను, వాటి వ్యాకరణాన్ని, వాటి నోట్స్ను వేరు వీడియోలలో చేయడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనము 9వ పేజీలో ఉన్న తృప్తి అనే పాఠాన్ని చదువుదాం. వినడం, ఆలోచించి మాట్లాడటం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారమ్మా. కింద చిత్రం చూసి మనం వాటికి సమాధానాలు చెప్పాలి. మొదటి ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? చిత్రంలో 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా భోజనాలు చేస్తున్నారు. రెండో ప్రశ్న, పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు? సహజంగా భోంచేస్తూ పిల్లలు ఏం మాట్లాడుకుంటారమ్మా స్కూల్లో? ఆ రోజు జరిగిన పాఠాల గురించి, వాళ్ళకు వచ్చినటువంటి ప్రశ్న సమాధానాల గురించి, స్నేహితుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మూడవ ప్రశ్న, మీకు ఎప్పుడెప్పుడు సంతోషం కలుగుతుంది? మాకు ఏదైనా పెళ్ళిళ్ళకు కానీ, వన భోజనాలకు కానీ వెళ్ళినప్పుడు సంతోషం కలుగుతుంది. అలాగే కొత్త బట్టలు కొన్నప్పుడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నాన్నగారు మా కోసం రకరకాల బొమ్మలు, పుస్తకాలు తెచ్చినప్పుడు మాకెంతో సంతోషం కలుగుతుంది. ఈ విధంగా మీరు సమాధానాలు చెప్తే సరిపోతుందమ్మా. ఉద్దేశం, సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయటంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియచేయటం ఈ పాఠం ఉద్దేశం. ఇతరుల కోసం మనము పని చేసినప్పుడే మనకి నిజమైనటువంటి సంతోషం కలుగుతుంది అని చెప్పి ఈ పాఠం ద్వారా తెలియజేయడం జరుగుతోంది. ఈ పాఠాన్ని సత్యం శంకరమంచి రచించారు. ఈయన కాలము 3/3/1937 నుండి 21/5/1987 వరకు. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు కథా సంపుటాలు, రేపటి దారి, సీతా స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు, హరిహర మహాదేవ నాటకం, దిన వార పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలలోనిది. సత్యం శంకరమంచి గారు గుంటూరు జిల్లాలో జన్మించారటమ్మా. ఈయన అమరావతి కథలు, కార్తీక దీపాలు, రేపటి దారి, సీతా స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ మొదలైనటువంటి అనేక నవలలు రాశారట. వాటితో పాటు హరిహర మహాదేవ అనే నాటకం కూడా రచించారట. ఈయన దినవార పత్రికల్లో అనేక వ్యాసాలు కూడా రాసేవారట. ఈయన రచించినటువంటి అమరావతి కథలు అనేదానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించిందిట. అందుకనే ఆ పుస్తకం నుంచే ఈ పాఠాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పాఠం పేరు తృప్తి. పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరం లేదు. పెళ్లి కానీ, పేరంటం కానీ, వంట హంగామా అంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నించొనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. పూర్ణయ్య అనే ఒక ఆయన ఉన్నట్టమ్మా. ఆయన అందరూ ఏమని పిలిచేవారు? బావగాడు బావగాడు అని పిలుస్తూ ఉండేవాళ్ళట. ఆయన లేకపోతే ఒక సరదా ఉండేది కాదుట, ఒక సంతోషం ఉండేది కాదుట. ఎందుకంటే ఆయన ఏ పెళ్ళికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా హంగామా చేస్తూ, హడావిడి చేస్తూ ఉండేవాట. ముఖ్యంగా ఆయన వంటలు చేయిస్తూ ఉండేవాట. అందుకని వంట వాళ్ళని అసలు కూర్చొని ఇచ్చేవాట కాదుట, నుంచొని ఇచ్చేవాడు కాదుట. అవి చేయండి, ఇవి చేయండి అని అటు ఇటు పరుగులు తీయించేవాట. ఇంకా ఏం చేసేవాట, ఆ భోజనాలు తినేవాళ్ళని వేరే టాపిక్ ఏది మాట్లాడుకోకుండా ఆ భోజనం మీద ధ్యాస ఉండేటట్టుగా రకరకాల కబుర్లు చెప్తూ ఉండేవాట. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనమంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మాన్పించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. ఒకసారి వన భోజనాలు పెట్టుకున్నారటమ్మా. కార్తీక మాసంలో
సాధారణంగా అందరూ కూడా వనభోజనాలు పెట్టుకుంటుంటారు. అది ఏ తోటల్లోనో లేదా ఏ నదీ తీర ప్రాంతాల్లోనో ఏ గుడి దగ్గర అట్లా పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా వనభోజనాలు పెట్టుకున్నారట. ఎక్కడ పెట్టుకున్నారట? ఒక మామిడి తోపులో పెట్టుకున్నారు, అంటే మామిడి తోటలో పెట్టుకున్నారట. వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? చేపలు అవన్నీ దుప్పట్లు తీసుకెళ్ళి కింద పరుచుకొని కూర్చుంటూ ఉంటారు. అందరూ ఏవో చేపలు పరుచుకొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారట, అంటే ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. గాడిపోయి తవ్విస్తున్నట్ట ఈ బావగాడు. ఆ తవ్వించడం అయిందో లేదో జనాల మధ్యలోకి పరిగెత్తుకొచ్చి గట్టిగా అరిచాట. ఏమని అరిచాడు? వినండర్రా అని, అంటే యువర్ అటెన్షన్ ప్లీజ్ అని అంటారు కదా, అలాగా అరిచాట. అరవంగానే అందరూ అతని వైపు చూశారన్నమాట. అప్పుడు ఒక లిస్ట్ తీశాట. ఆ లిస్ట్లో ఆ రోజు వంటకాలు ఏం చేయిస్తున్నాయో ఉన్నాయట. అవన్నీ చదవడం మొదలుపెట్టాడు. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, కూర మిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. ఆ లిస్ట్లో ఉన్నవన్నీ వంటకాలు చదివాట. ఇవన్నీ మీకు ఇష్టమేనా అని అడిగాట. ఆ లిస్ట్లో ఏమేమి ఉన్నాయమ్మా? వంకాయ మెంతి కారం పెట్టిన కూర. మెంతులు కారం కలిపేసి ఒక పొడి తయారు చేసి వంకాయ కూరలో వేస్తారన్నమాట. దాన్ని వంకాయ మెంతి కారం పెట్టిన కూర అని అంటారు. అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, అరటికాయ ఉప్మా కూర అని చేస్తారు. అరటికాయలను ఉడకబెట్టి ఉప్మా పోపు వేసి తయారు చేసి దాని మీద నిమ్మకాయ పిండుతారన్నమాట. ఆ కూర. పెసరపప్పుతో చుక్కకూర, కందిపప్పు కాకుండా పెసరపప్పు వేసి చుక్కకూర వండుతున్నట్ట. వాక్కాయ కొబ్బరి పచ్చడి. వాక్కాయలని చిన్నవి ఎర్రవి దొరుకుతాయి. అవి కొంచెం వగరుగా పుల్లగా ఉంటాయన్నమాట. లోపల చిన్న గింజ ఉంటుంది. ఆ గింజ తీసేసి వాటితో పప్పు కానీ పచ్చడి కానీ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ వాక్కాయలు కొబ్బరి కలిపి పచ్చడి చేయిస్తున్నట్ట. పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయల్ని ఉడికించి పోపేసి దాంట్లో పెరిగేస్తారన్నమాట. దానిని పొట్లకాయ పెరుగు పచ్చడి అని అంటుంటాం. అలాగే అల్లము ధనియాలు వేసి చారు పెట్టిస్తున్నట్ట. మసాలా పప్పుచారు కూడా పెట్టిస్తున్నట్ట. రకరకాల మసాలా దినుసులేసి ఒక పప్పుచారు కూడా పెడుతున్నట్ట. వాటితో పాటు ఇంకేం చేస్తున్నాడు? స్వీట్ జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం కూడా జీడిపప్పు పచ్చకర్పూరం వేసి చేయిస్తున్నట్ట. మామిడి కూరతో పులిహార మామూలుగా నిమ్మకాయ పులిహారం చేస్తారు. చింతపండు రసం వేసి చేస్తే దాన్ని చింతపండు పులిహార అంటారు. ఇవన్నీ కూడా దేనికి వేస్తాము? పులుపు కోసం వేస్తాం, నిమ్మకాయ కానీ చింతపండు కానీ. మామిడికాయలు వచ్చే సీజన్లో ఏం చేస్తామంటే మామిడికాయల్ని తురివేసి ఆ కూరతో పులిహార చేస్తాం. దాన్ని మామిడికాయ పులిహార అని అంటన్నమాట. ఆ పులిహార కూడా చేయిస్తున్నట్ట. వాటితో పాటు గుమ్మడికాయ వడియాలు, ఊర మిరపకాయలు అంటే ఏంటంటే ఈ మజ్జిగలో నానేసి ఎండబెడతారు మిరపకాయల్ని. వాటిని ఊర మిరపకాయలు అంటాము, చల్ల మిరపకాయలు అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ కూడా నేను చేయిస్తున్నాను అని ఆ లిస్ట్ అంతా చదివాక ఇంకా ఏం అడిగాడు? ఇవన్నీ మీకు ఇష్టమేనా అని చెప్పి అడిగాట. సమ్మతమేమిటి నా మొహం? అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి ఇంకా వంటకాలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. ఇంకా ఇష్టం అని అంటావేంటి? ఆ లిస్ట్ చదివేసరికి అందరికీ నోట్లో నీళ్లూరాయట. అందరూ కూడా ఆ వంటకాలు ఎప్పుడు పెడతారా అని అందరూ ఆత్రం ఎక్కువైపోయి ఎప్పుడు భోంచేద్దామా అనే ఆసక్తి పెరిగిందిట. అందరికీ కూడా అప్పటిదాకా లేని ఆకలి మొదలైపోయిందిట. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూశారా, లేత వంకాయలు నవలవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకు వచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూర చేయొచ్చు? కాయ పళంగా వండితే రుచా,
తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమలో ఉందా, ఇలా చర్చలు సాగాయి. అంతటితో ఆగలేదుట ఈ బావగాడు. ఏం చేశాడు, ఒక అరగంట తర్వాత వంకాయలు బాగా కడిగించి బుట్టలో వేయించి ఆ వంకాయల్ని అందరికీ చూపించి, చూసారా ఎంత లేతగా ఎంత బాగున్నాయో, లేతగా నవనవలాడుతున్నాయి, దీంట్లో గనక మెంతికారం పెట్టి కూర వండిస్తున్నా, దగ్గరుండి ఇవన్నీ కోయించుకొచ్చాను అని అందరికీ ప్రదర్శన పెట్టి వెళ్ళిపోయాట. అప్పుడు ఏం చేశారట జనాలందరూ, వెంటనే వాళ్ళ ఆలోచనలు మారిపోయినాయి. అందరూ కూడా వంకాయల గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారట. అసలు వంకాయలతో ఎన్ని రకాలుగా కూర వండొచ్చు, కాయపళంగా వండితే బాగుంటుందా, లేకపోతే ముక్కలుగా తరిగి వండితే బాగుంటుందా, అసలు రుచి అనేది ఎక్కడుంది, వంకాయలో ఉందా లేకపోతే దాని తొడిమలో ఉందా, ఇలా అన్ని రకాలుగా చర్చించుకోవటం మొదలుపెట్టారట. వాళ్ళకి మరొక టాపిక్ మాట్లాడుకోవటానికి అవకాశం లేకుండా దీని గురించి మాట్లాడుకునేలాగా చేసి వెళ్ళాడనమాట. మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఒక్కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ అరగంట తర్వాత ఏం చేశాడమ్మా, ఈసారి వాక్కాయల బుట్టతో లేతగా ఉన్న చుక్కకూర మోపుతో అక్కడికి వచ్చి అవన్నీ చూపించాట. చూపించడం పాటు ఇంకా ఏమన్నాడు, ఈ వాక్కాయలు చూడండి ఎంత పుల్లగా ఉన్నాయో అని తలా ఒక వాక్కాయ చేతిలో పెట్టి వెళ్ళాట. పెడుతూ వెళ్తే ఏం చెప్పాడు, చుక్కకూర కందిపప్పుతో వండే కంటే పెసరపప్పుతో వండితే ఇంకా బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి నోళ్ళు ఊరించి వెళ్ళిపోయాట. మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శిస్తుంటే ఆకలి రేపరేప పెరుగుతోంది. ఇలా ఒక్కటి ఐటెం తీసుకొచ్చి చూపించి వెళ్తున్నాడు కదమ్మా, ఇలా చూపించి వెళ్తుంటే అందరూ కూడా వంటల గురించే మాట్లాడుకుంటున్నారట. వాళ్ళ ఆకలేమో పెరుగుతోందిట. ఇక అక్కడ గాడిపోయి దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. ఒక పక్క పులిహోర తిరగమోత వేయగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకు వచ్చి, ఆ వాసన చూశారా, పులిహోర తిరగమోత, సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. గాడిపోయి దగ్గరేమో అక్కడ వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నట్ట. పాయసంలో బాగా జీడిపప్పు వేయమని చెప్తున్నట్ట. ఓ పక్కనేమో పులిహోరలో తిరగమాత వేయించాట. వెయ్యంగానే జనాల దగ్గర పరిగెత్తుకొచ్చి, చూసారా పులిహోరలో తిరగమాత ఎంత మంచి వాసన వస్తుందో అని వీళ్ళకి చెప్పి మళ్ళీ రయ్యని పరిగెత్తుకుంటూ వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాట. మళ్ళీ జనానికి ఆకలి ఊవెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. జనమంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురుమంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. ఈ బావగాడు ఇలా ఊరిస్తుంటే ఏమైంది, జనాలందరికీ కూడా ఆకలి కొంచెం కొంచెంగా పెరుగుతూ బాగా ఆకలి వేయటం మొదలుపెట్టిందిట. శరీరం అంతా కూడా ఆకలి వేస్తూ కూర్చుందిట. ఇంకా ఆకలికి తాళలేకపోతున్నారన్నమాట. ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ. చివరికి బావగాడు గంట కొట్టాట. అంటే భోజనానికి రమ్మని గంట కొట్టాడు. దాంతోపాటు ఏం చెప్పాడు, లేత అరిటాకులు వేశాను, అందరూ శుభ్రంగా కడుక్కోండి అని చెప్పాట. సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. వడ్డనలు మొదలయ్యాయి. నేతి జాడి పుచ్చుకొని పేరున అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మేళయించండి, పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి, వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తళ్ళలో మిగిల్చావేం, పూర్తి చేసి పాయసానికి ఖాళీ ఉంచుకో, అప్పుడే మంచినీళ్లు తాగేయకు, మీగడ పెరుగుంది. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా?
అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆఖరణ గాడిపోయి పక్కన ఒక చిన్న ఆకు వేసుకొని తాను కూర్చున్నాడు. సుబ్బయ్య అన్నయ్య అని ఒక ఆయన ఉన్నట్ట. ఆయన బహుశా లావుగా ఉండి ఉంటాడు. అందుకని ఆయనకు ఒక ఆకు వేసారేంటి, 2 ఆకులు వేయమన్నట్ట. ఎందుకంటే అన్నం ఎక్కువ పెట్టాలంటే 2 ఆకులు కలిపి వేసుకునేవాళ్ళు. అప్పుడు అన్నం ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకే ఆకు అనుకోండి, అన్నం కొంచెం కొంచెంగా పెట్టాల్సి వస్తుంది. అందుకని అలా వేయించి ఉంటాడు. వడ్డన్లు మొదలయ్యాయట. ఈయనేమో నెయ్యిని పట్టుకొని తిరుగుతున్నట్ట. అందరికీ చెప్తున్నాడు, వంకాయ వదిలేయకూడదు, అక్కడేమో నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు భలే రుచిగా ఉంటుంది అని ఇట్లా ఒక్కొక్క దాని యొక్క విశిష్టతని తెలియజేస్తూ వడ్డిస్తున్నట్ట. ఇంకొంచెం వేసుకో ఇంకొంచెం వేసుకో అని అందరినీ బతిమాలుతూ వడ్డిస్తున్నట్ట. జనాలందరూ ఆయన చెప్పే మాటలు వింటూ ఆబగా అంటే ఎంతో ఇష్టంగా బాగా తింటున్నారట. చుక్కకూర పప్పులో ఊరిమిరపకాయలు నంచుకోండి, అలాగే పప్పుచారులో గుమ్మడికాయ వడియాలు నంచుకోండి, వాక్కాయ పచ్చడిలో పెరుగు వేసుకోవచ్చు, బాగుంటుంది, అందులో ఏం తప్పులేదు అని చెప్పేసి చెప్తున్నట్ట. అంటే రకరకాల రుచులు చెప్తున్నాడు. ఏ ఏ కాంబినేషన్స్లో తినాలి అన్నది కూడా ఆయన వివరించి చెప్తున్నాడు. ఎవరన్నా మిస్తడలో మిగిల్చారనుకోండి, ఏంటట్లా మిగిల్చావు, పూర్తి చెయ్యి, పాయసానికి ఖాళీ ఉంచుకో, ఇప్పుడు పాయసం కూడా వస్తుంది అని గుర్తు చేస్తున్నట్ట. ఎవరన్నా అన్నం తినేటప్పుడు ఎక్కువ మంచినీళ్ళు తాగుతున్నారనుకోండి, వాళ్ళనేమో ఎక్కువ నీళ్లు తాగద్దు, మీగడ పెరుగుంది అని ఇట్లా అన్నీ చెప్తూ చక్కగా అన్నీ వివరిస్తూ బాగుంటుంది, ఇదేసుకో బాగుంటుంది, అదేసుకో బాగుంటుంది అని చెప్తూ వడ్డిస్తున్నట్ట. దాంతో అలా వడ్డించేసరికి ఏమవుతుంది, జనరల్గా చూడండి, మనం పెట్టుకొని తిన్నాం అనుకోండి తక్కువే తింటాం. ఎవరన్నా వచ్చి అన్నీ ఇది బాగుంది చూడు, అది బాగుంది చూడు అని వడ్డిస్తున్నారనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువ తింటాం. అలాగే జనాలందరూ ఏం చేశారట, ఇట్లా కొసరి కొసరి వడ్డిస్తుంటే బాగా అన్నాలు అందరూ కడుపు నిండా తిన్నారట. ఇంత దివ్యమైన భోజనం మేము ఎప్పుడూ చేయలేదు, భలే బాగుంది భోజనం అని అందరూ మెచ్చుకున్నారు. పాపం అందరు కింద కూర్చొని భోంచేస్తున్నారు కదా, భోంచేస్తుంటే బాగా పొట్ట బరువు అయ్యేసరికి లేవటం కూడా వాళ్ళకి కష్టమైందిట. అతి కష్టంగా ఆ స్థలం ముందు నుంచి లేచి వెళ్ళారట. అందరికీ కూడా ఏం చేశాడు ఇతను, తాంబూలాలు తెచ్చి ఇచ్చాట. ఆ తర్వాత వాళ్ళ భోజనాలన్నీ అయ్యాక వాళ్ళందరివి వంట వాళ్ళని కూర్చోబెట్టి మీరందరూ కష్టపడి వంట చేశారు, మీరు కడుపు నిండా తినాలి అని చెప్పి వాళ్ళకి చక్కగా వడ్డిచ్చాట. వాళ్ళందరూ కూడా తిన్నాక చివరికి తను ఓ చిన్న విస్తరి తీసుకొని వెళ్ళి ఆ గాడిపోయి పక్కనే వేసుకొని ఆ కూర గిన్నెలన్నీ దగ్గర పెట్టుకొని ఉంటాడు. బహుశా అన్ని ఐటమ్స్ గిన్నెలు దగ్గర పెట్టుకొని కూర్చొని తినటం మొదలుపెట్టాట. అప్పటికి కూరలు మిగల్లేదు. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తానే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదవులపైని చిరునవ్వు. ఆయన కూర్చొని వడ్డించుకుందాం అనుకునేసరికి ఏమైంది, అక్కడ అంత రుచిగా ఉండేసరికి కూరలు మిగల్లా. కొంచెం పప్పు మిగిలిందిట, కొంచెం పచ్చడి మిగిలిందిట, ఒక గుప్పెడేమో పులిహార మిగిలిందిట. అయితే అవే వడ్డించుకొని వంట రుచిని ఆస్వాదిస్తూ భోజనం చేశాట. తనకేమీ మిగల్లేదనే బాధ అతనిలో లేదు. అందరూ కూడా తృప్తిగా తిన్నారు, నాకు అదే చాలు అనుకున్నాడనమాట. అందుకని ఆ బావగాడి తాంబూలపు పెదవుల మీద ఆ ఆనందం ఆ చిరునవ్వులో కనిపించిందిట. ఈ కథ చాలా బాగుంది కదమ్మా. మళ్ళీ ఒకసారి ఈ కథని చక్కగా చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.